వెల్కమ్ టు జే న్యూస్. జే న్యూస్ ద్వారా రాష్ట్రంలో త్వరలో జరగబోయే రాష్ట్ర ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయని కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ విజయ డంక మోగించబోతుంది. కేవలం 70 స్థానాలలో వైఎస్ఆర్సీపీ కనుక గెలిచినట్లయితే వాళ్ళే ముఖ్యమంత్రి స్థానాన్ని అవరోధిస్తారు. ఇది ఎలాగని మీరు నన్ను కనుక ఒక క్వశ్చన్ చేసినట్లయితే సూటిగా చెప్పేస్తా. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కూటమిగా ఏర్పడి వాళ్ళు అసెంబ్లీ స్థానాలను పనిచేసుకున్నారు. ఎలాగ పనిచేసుకున్నారు అంటే జనసేనకేమో 21 స్థానాలు ఇచ్చేశారు, బీజేపీకేమో ఒక 10 స్థానాలు ఇచ్చేశారు, మిగతా 140 చిల్లర టీడీపీ స్థానాలు ఇచ్చేశారు. కానీ ఒక విషయం ఇక్కడ గమనించాలి, టీడీపీ తను ఏ స్థానాల్లోనైతే ఖచ్చితంగా గెలవగలను అనుకుంటుందో ఆ స్థానాలను మాత్రమే టీడీపీ పోటీ చేస్తుంది. అలాగే ఏ స్థానాల్లో టీడీపీ కొంచెం వీక్గా ఉందో ఆ స్థానాలు ఈ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఇక్కడే అసలు సీక్రెట్ దాగుంది. ఏంటంటే ఇప్పుడు మా సర్వే ద్వారా కొంతమంది మేధావుల్ని, సామాన్యులు, అన్ని రకాల ప్రజల్ని మనం ఎంక్వైరీ చేసినప్పుడు కేవలం జనసేన 21, బీజేపీ 10, 31 స్థానాలకు గాను కేవలం 5 స్థానాలు మాత్రమే ఈ ఉమ్మడి అభ్యర్థులు గెలవగలరు, మిగతా 25 స్థానాల్లో ఓడిపోతారు అన్నట్లు మేము చేపట్టిన సర్వేలు మాకు వచ్చాయి. ఈ రకంగా చూసుకుంటే మరి వైసీపీ ఆ 25 స్థానాలు గెలిచినట్లే కదా, అంటే 25 స్థానాలు ఈజీగా వచ్చేసాయి. అలాగే మరి ఇంకొక 70 స్థానాలు వాళ్ళు గెలవగలిగినట్లయితే మరి 95 స్థానాలు అవుతాయి కదా. కాబట్టి గెలుపు చాలా సునాయాసంగా ఉంది ఎవరికి, వైఎస్ఆర్సీపీకి. అలా ఉందని నిర్లక్ష్యం చేస్తే మరి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం, ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటారంటే మరి జనసేన ఎందుకు గెలవదు, బీజేపీ ఎందుకు గెలవదని క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే బీజేపీ పోటీ చేసింది. బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం కార్యకర్తలు కష్టపడి తమ ఆర్థికంగాను అన్ని రకాలుగా సొమ్మును పోగొట్టుకున్నారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, కర్నూలు జిల్లా ఆదోని ఎన్నో సంవత్సరాల కాలం నుండి ఇక్కడ మీనాక్షి నాయుడు ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మరి ఓడిపోయాడు, మరలా అవుతున్నాడు. ఆ ఎమ్మెల్యే రుచి టేస్ట్ ఏంటో ఆయనకు తెలుసు. ఇప్పుడు అదే స్థానాన్ని ఉమ్మడి కూటమి ఏం చేసింది, బీజేపీకి కేటాయించింది. మరి అధిష్టానం నిర్ణయం మేరకు ఆ మీనాక్షి నాయుడు గారు ఆ బీజేపీ క్యాండిడేట్కి సహకరించవచ్చు. కానీ తను నమ్ముకున్న క్యాడర్ ఉందే, మీనాక్షి నాయుడు క్యాడర్ ఉందే, వాళ్ళంతా బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. అంటే సిద్ధంగా లేరు అంటే గెలుపు అవకాశాలు కష్టంగా ఉన్నాయి. ఇట్లా ఈ 31 స్థానాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము సంవత్సరాల తరబడి పార్టీ కోసం కష్టపడ్డాం, ఎంతో డబ్బులు వృధా చేసుకున్నాం. మరి ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత మీరు కూటమని చెప్పి వేరే వాళ్ళకి సీట్లు కట్టబెడితే మరి మా పరిస్థితి ఏంటి అనే ప్రశ్నిస్థితికి వచ్చింది. ప్రశ్నిస్తున్నారు, అదంతా కూడా మనం చూస్తున్నాం. కానీ మరి ఆ ఉద్దేశంతో ఆ విధంగా మేము సర్వే చేసినప్పుడు కేవలం మహా అంటే ఒక 5 సీట్లు బీజేపీ, జనసేన గెలవగలుగుతుంది. మిగతా 25 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది. అది మరి సునాయాసంగా 50 స్థానాలు గెలుస్తుంది. ఒక 25 స్థానాలు ఒక టఫ్ ఫైట్ లో గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ. అలాగూ ఇంచుమించుగా 140 స్థానాలలో వైఎస్ఆర్సీపీ విజయ డంక మోగించబోతుందని మా సర్వే ద్వారా తెలిసింది. కాబట్టి మళ్ళీ మరింత సమాచారంతో మీ ముందుకు వస్తాం. అలాగే జిల్లా వ్యాప్తంగా జిల్లాలుగా కూడా ఈ సర్వేను మీకు తెలియజేస్తాం. మరి ఏం జరుగుతుందో చూద్దాం.